మై శివశివ టారో ఛానల్. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, మ్యారేజ్ ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్, ఇతర ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏమిటి అంటే ఏంజల్స్ గైడెన్స్. మీ పర్సన్ విషయంలో, మీ పర్సన్ ఆలోచనలు విషయంలో ఏంజల్స్ గైడెన్స్ ఏ విధంగా ఉంది, అసలు మీ పర్సన్ మీతో రీయూనియన్ అవుతారా లేదా, మూవ్ ఆన్ అయిపోయారా, మీకు కాల్ చేశారా, మీరు వెయిటింగ్ ఎనర్జీలో మిమ్మల్ని ఎందుకు పెట్టారు, ఇవన్నీ కూడా యాక్యురేట్గా చెప్తాను. నో కాంటాక్ట్ సిచ్యువేషన్కి గల కారణం ఏంటి, అదర్ రొమాంటిక్ థర్డ్ పార్టీస్ మీ పర్సనల్ లైఫ్లో ఉన్నారా లేదా, క్లారిటీగా చెప్తానండి. స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. మీరు మూవ్ ఆన్ అవ్వాలా, వెయిట్ చేయాలా, టారో రీడింగ్ క్లాసెస్ కావాలన్నా, క్యాండిల్ వ్యాక్స్ రీడింగ్ క్లాసెస్, పెండులం రీడింగ్స్ కావాలి అన్నా సరే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. ఏంజల్స్ గైడెన్స్. మీ పర్సన్ ఏవో కొత్త ఆలోచనల్లో పడ్డారండి. మిమ్మల్ని అయితే గమనిస్తున్నారు. మీతో న్యూ బిగినింగ్ చెయ్యాలి అనుకుంటున్నారు. చాలా ఎక్కువగా గమనిస్తున్నారండి. సోషల్ నెట్వర్క్స్లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నారు, రీల్స్ చూస్తున్నారు, చాటింగ్స్ కమ్యూనికేషన్ ఎక్కువగా చేస్తున్నారు. కొత్త ఇమ్మెచ్యూర్ పర్సన్స్ ఎక్కువగా ఇమ్మెచ్యూర్ మైండ్ సెట్తో కొత్త వాళ్ళతో చాటింగ్స్ చేస్తున్నారండి మీ పర్సన్. నెక్స్ట్ యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారు. ఫ్లట్టింగ్ బిహేవియర్ చేస్తున్నారండి. ఈ ఇమ్మెచ్యూర్ బిహేవియర్లో ఫ్లట్టింగ్ బిహేవియర్ చేస్తున్నారు. జస్టిస్ చెయ్యాలి అనుకుంటున్నారు. హైడ్గా ఏదో ఒక విషయాన్ని రహస్యంగా దాచిపెట్టారు. మెసేజెస్ చేస్తున్నారు. తక్కువ కమ్యూనికేషన్ అవుతున్నారు. మీ మీద అయితే జెన్యున్గా లవ్ ఉంది, కానీ ఇక్కడ ఏంటంటే వాళ్ళ లైఫ్లో ఒక ఫ్లట్టీ బిహేవియర్ అయితే ఉందండి. ఇమ్మెచ్యూర్ మైండ్ సెట్ బిహేవియర్. నైట్ ఆఫ్ స్వార్డ్స్. వేగంగా రిస్క్ తీసుకొని మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు. ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ అంటే వాళ్ళ ఎమోషన్స్ని హైడ్ చేసుకున్నారు. మీరు మూవ్ ఆన్ అయిపోయారేమో అని అనుకుంటున్నారు. వాళ్ళు చేసిన న్యూ బిగినింగ్కి ఈ రిలేషన్లో బ్యాలెన్సింగ్ కోరుకుంటున్నారు. ఏంజల్స్ ప్రొటెక్షన్ అయితే ఉంది. టారో ట్రీడర్స్ గైడెన్స్ తీసుకుంటున్నారండి. ఆస్ట్రాలజర్స్ దగ్గర, టారో ట్రీడర్స్ దగ్గర, వీళ్ళ దగ్గర గైడెన్స్ తీసుకుంటున్నారు. వేగంగా వచ్చి మీ చైల్డిష్ మెంటాలిటీ ఉంది, చైల్డిష్ బిహేవియర్ చేస్తున్నారు. మీతో ఉంటే జాయ్ ఉంటుంది, కానీ కొన్ని విషయాల్లో బౌండరీ వేసుకొని కూర్చున్నారు. అక్కడ ఉండే పరిస్థితులు వాళ్ళకు అనుకూలంగా లేకపోవడం వల్ల అందుకే గైడెన్స్లు అయితే తీసుకుంటున్నారు. ఏస్ ఆఫ్ స్వార్డ్స్.
ఎందుకు వచ్చింది యూనివర్స్? పేషెన్స్ మీకు ఎక్కువ, ఓపిక్గా ఉంటారు. ఓపిక్గా ఉండైనా సరే కొత్త ఆలోచనలు తనకి అందిస్తారు అనుకుంటున్నారు. ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ అయితే ఉన్నాయి. ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ గురించి వెయిటింగ్ ఎనర్జీలో మిమ్మల్ని పెట్టారు. అందుకే కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్ళాలి అనుకున్నారు. పేజ్ ఆఫ్ స్వార్డ్స్. ఆన్లైన్లో స్పైయింగ్ చేస్తున్నారు, ఇమ్మెచ్యూర్ బిహేవియర్ చేస్తున్నారు, మెసేజెస్ చేస్తున్నారు. అవి పాస్ట్ లైఫ్స్ కనెక్షనేను. మీతో ఉండే రిలేషన్ ఎలాగా లైఫ్ లాంగ్ ఉంటుంది, జెన్యూన్ లవ్ అనుకొని ఫ్లట్టీ బిహేవియర్ అయితే చేస్తున్నారండి అక్కడ. నైట్ ఆఫ్ స్వార్డ్స్. మీకు నైట్ ఆఫ్ వ్యాండ్స్. మీకు కమిట్మెంట్ ఇవ్వాలి, స్ట్రాంగ్గా యాక్షన్ తీసుకోవాలి, మీతో మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి, విక్టరీ సాధించాలి, ఒక సక్సెస్ రిలేషన్ని కోరుకుంటున్నారండి. జస్టిస్. ఎస్, రెండు వైపులా బ్యాలెన్సింగ్ కావాలి అనుకుంటున్నారు. హ్యాపీగా ఉంచాలి, బ్యాలెన్సింగ్ తీసుకోవాలి, మీకు జస్టిస్ చేయాలి. వాళ్ళ లైఫ్లో ఉండే లీగల్ ఇష్యూస్ కూడా లీగల్గా ఉంచుకోవాలి. ఆ జస్టిస్ కోసం కొంతమంది లైఫ్లో వెయిట్ చేస్తున్నారు. అది వచ్చిన తర్వాత ఈ రిలేషన్లో బ్యాలెన్సింగ్ వస్తుంది అని అనుకుంటున్నారు. పేజ్ ఆఫ్ కప్స్. వెయిట్ చేస్తున్నారండి మీ గురించి. మీతో మళ్ళీ న్యూ బిగినింగ్ చేయాలి, న్యూగా ఒక గొప్ప ఆఫర్ ఇచ్చి చాటింగ్స్ చేయాలి, మెసేజెస్ ఇవ్వాలి అనుకుంటున్నారు. ఫిజికల్ అట్రాక్షన్ అయితే మీ మీద ఉంది. నైట్ ఆఫ్ స్వార్డ్స్. ఎస్, ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాలి. ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అయినా ఈ రిలేషన్లో అన్కండిషనల్ లవ్ ఉంది అనుకుంటున్నారు, జెన్యూన్ లవ్ అనుకుంటున్నారు. ఈక్వల్ గివ్ అండ్ టేక్, టైం టేకన్ ఇవ్వాలి, అప్పుడే ఈ రిలేషన్లో రిస్క్ తీసుకొని ముందుకు వెళ్ళగలం అనుకుంటున్నారు. మేబీ మీరైనా ఎక్కువగా మెసేజెస్ చేయొచ్చు, వాళ్ళకంటే మీరే ఎక్కువగా మెసేజెస్ చేసి వాళ్ళ గురించి ఏంటంటే ఓవర్ థింక్ చేసి ప్రాబ్లమ్స్ ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. అందు గురించి ఏంటంటే టారో ట్రీడర్స్ని కమ్యూనికేట్ అవుతున్నారు. వాళ్ళు రిప్లై ఇవ్వకపోవడం వల్ల, వాళ్ళు మీ వైపు యాక్షన్ తీసుకోకపోవడం వల్ల, మిమ్మల్ని వెయిటింగ్ ఎనర్జీ చేయడం వల్ల, అందు గురించే మీరు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇచ్చినట్లుగా అయితే వాళ్ళు మెసేజెస్ కానీ చేయకపోతే మీరు స్టాప్ చేయడం, మీరు వాళ్ళు కాల్స్ చేయకపోతే మీరు ఆపడం, ఇలాంటివి చేసినట్లుగా అయితే ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇస్తారు. అప్పుడు 5 ఆఫ్ పెంటికల్స్. ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇచ్చినప్పుడు మాత్రమే మీ వైపు రిస్క్ తీసుకుంటారు. 5 ఆఫ్ పెంటికల్స్. ఎస్, వాళ్ళ ఎమోషన్స్ని హైడ్గా పెట్టి మిమ్మల్ని నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో పెట్టారు. ఎందుకంటే హెల్త్ ఇష్యూస్ వలన వాళ్ళు ఫైనాన్షియల్గా లాస్ అవుతున్నారు, వర్క్ స్ట్రెస్ వలన ఫైనాన్షియల్ లాస్ అవుతున్నారు. ఈ రెండింటి వలన ఫైనాన్షియల్ లాస్ అవ్వడం, వాళ్ళు ఏంటంటే దాన్ని ఇంప్రూవ్ చేసుకోలేకపోతున్నానని రెస్ట్ పొజిషన్లో కూడా దాని గురించే థింక్ చేస్తున్నారు, ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ గురించే. టెంపరెన్స్. ఎస్, ఈ రిలేషన్లో బ్యాలెన్సింగ్ కోరుకుంటున్నారు. కెరియర్ అండ్ మీరు రెండు వైపులు కూడా బ్యాలెన్సింగ్ చేయాలి అనుకుంటున్నారు. రిలేషన్లో ఏంజల్స్ మీద డిపెండ్ చేసి ఏంజల్స్ ప్రొటెక్షన్ గురించి ఆలోచిస్తున్నారు. ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్లో పెట్టారు. హైరోఫెంట్. ఎస్, గైడెన్స్తో పాటు వెయిటింగ్ ఎనర్జీలో పెట్టారంటే గైడెన్స్ తీసుకుంటున్నారు, వెయిట్ చేస్తున్నారు. మీ పర్సన్ అనేవాళ్ళు మీ గురించి వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు ఉండే పరిస్థితులు అనేది వాళ్ళకు అనుకూలంగా లేదంట. అక్కడ ఎక్కువగా గొడవలు జరుగుతున్నాయి. ఆ గొడవల వలన మిమ్మల్ని వెయిటింగ్ ఎనర్జీలో పెట్టాను, నేను కమిటెడ్ రిలేషన్లో ఇక్కడ వెయిటింగ్ ఎనర్జీలో పెట్టాను, లీగల్ ఇష్యూస్ నడుస్తున్నాయి అనుకుంటున్నారు. ద సన్ కార్డ్.
మీ దగ్గర ఉంటేనే వాళ్ళు హ్యాపీగా ఉంటారు, ప్రైవసీగా ఉంటారు, వాళ్ళు ఫ్రీడమ్ కూడా మీ దగ్గరే ఉంటుంది, ఎవరి మీద డిపెండ్ అవ్వరు, అబండెన్స్గా ఉంటారు అని అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు రాసుల వారీగా ఏ విధంగా ఏంజల్స్ గైడెన్స్ ఇస్తారో చూద్దాం. యూనివర్స్ గ్రాటిట్యూడ్ రాశుల వారీగా ఏంజల్స్ గైడెన్స్ ఏమిటి? మేషరాశి వాళ్ళు ఫ్యూచర్ గురించి ప్లాన్ చేస్తున్నారు, మీతో లైఫ్ బాగుంటుంది అనుకుంటున్నారు, వాళ్ళు అక్కడ నుంచి మీ దగ్గరికి ఖచ్చితంగా వస్తారండి, ఫ్యూచర్ ప్లానింగ్లోనే మీతో ఉన్నారు. వృషభ రాశి వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఉండే పరిస్థితుల్లో గొడవలు విపరీతంగా ఉంది, వర్క్లో ఎక్కువగా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి, మీతో మాట్లాడాలి, మీతో హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నారు. మిథున రాశి వాళ్ళు 7 ఆఫ్ పెంటికల్స్, ఫైనాన్షియల్గా స్ట్రగుల్స్ ఉన్నాయి, మీరు వాళ్ళ గురించి వెయిటింగ్లో ఉంటారు, పేషెన్స్గా ఉంటారు అనుకుంటున్నారు. కర్కాటక రాశి వాళ్ళు అయితే వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, డివైన్ కనెక్షన్ అనుకుంటున్నారు, ఒక బౌండరీ వేసుకొని ఉన్నారు, చిన్న పిల్లల్లాగా ఎంజాయ్ చేసుకొనే ఉన్నారు, వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. సింహరాశి వాళ్ళు ఏంటంటే ఇండిపెండెంట్గా ఆలోచిస్తారు, చాలా తెలివైన వాళ్ళు, ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నారు. కన్యారాశి వాళ్ళు ఏంటంటే కేర్ అండ్ ఓరియంటెడ్ పర్సన్, బాధ్యతలకు లొంగిపడి ఉన్నారు, అందుకే మిమ్మల్ని స్టక్డ్ పొజిషన్లో పెట్టారు, వాళ్ళు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారు, మీ మీద కూడా కేర్ చూపిస్తారు, ప్రాక్టికల్గా ఉంటారు, ఈగోయిస్ట్గా ఆలోచిస్తారు. తులారాశి వాళ్ళు ఏంటంటే ఫిజికల్ అట్రాక్షన్ ఉంది, దొంగ ప్రేమను నటిస్తారు, మీ దగ్గరికి కేవలం ఫిజికల్ అట్రాక్షన్ మాత్రమే ఉంది, వాళ్ళు ఎవరిని నమ్మరు, దొంగ ప్రేమని నటిస్తారు, వర్క్ లోడెడ్గా ఉన్నారు, మీ మీద ప్రేమ కంటే ఫిజికల్ అట్రాక్షన్ ఎక్కువగా ఉంది, అందుకే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు. వృశ్చిక రాశి వాళ్ళు ఏంటంటే బ్యాలెన్సింగ్ రిలేషన్ కావాలి అనుకుంటున్నారు, మిమ్మల్ని హ్యాపీగా ఉంచాలి అనుకుంటున్నారు, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారు, మిస్సింగ్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి. ధనుస్సు రాశి వాళ్ళు 9 ఆఫ్ వ్యాండ్స్, ధనుసు రాశికి వాళ్ళు ఒంటరిగా ఓవర్ థింక్ చేస్తున్నారు, రీగ్రెట్ అవుతున్నారు, ఈ రిలేషన్లో ఎలా ముందుకు వెళ్ళాలో అర్థం కాక ఓవర్ థింక్ చేస్తున్నారు, వర్క్ రిలేటెడ్గా వర్క్ పరంగా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు, కానీ వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఒంటరిగా ఉంటూ బాధపడుతున్నారు, కానీ ఆ బాధను బయటికి చెప్పట్లేదు. మకర రాశి వాళ్ళు ఏంటంటే వాళ్ళ లైఫ్లో న్యూ బిగినింగ్ చేశారు, ఒక ఆఫర్తో ఇమ్మెచ్యూర్గా బిహేవియర్ చేస్తున్నారు, ఫ్లర్టీ ఎనర్జీ కనిపిస్తున్నది. కుంభరాశి వాళ్ళు ఏంటంటే స్ట్రాంగ్గా రిలేషన్లో ఉన్నారు, ఎవరి మీద డిపెండ్ అవ్వట్లేదు అనుకుంటున్నారు, మీ సమస్యలు మీరు ఎలా అయినా సరే క్లియర్ చేసుకోగలరు అనుకుంటున్నారు, చాలా స్ట్రాంగ్ పర్సన్ అనుకుంటున్నారు, మీ మీద ఫిజికల్ అట్రాక్షన్ ఉంది, లాంగ్ టర్మ్గా మీతో రిలేషన్లో ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నారు. మీనరాశి వాళ్ళు కొత్తగా ఆలోచిస్తున్నారు, మిమ్మల్ని గమనిస్తారు, ఏదో
ప్రాబ్లమ్స్ ఏవో సమ్ హెల్త్ ఇష్యూస్ అయితే వీళ్ళకి కొంచెం కొంచెంగా మొదలయ్యాయి. మేజర్ హెల్త్ ఇష్యూసేను. ఒకసారి మీరు జాగ్రత్తగా ఉండండి. హెల్త్ ఇష్యూస్ గురించి మీరు టెస్టింగ్ చేయించుకోండి ఒకసారి. మీ పర్సన్ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ ఎలా ఉందో చూద్దాం. మీ పర్సన్ పాస్ట్లో గ్రౌండ్ లెవెల్గా ఆలోచించేవారు, మీ మీద కేర్ ఉంది, బాధ్యతగా తీసుకునేవారు, మిమ్మల్ని ఒక మ్యారేజ్ మెటీరియల్గా అనుకున్నారు, మ్యారేజ్ చేసుకోవాలి అనుకున్నారు. ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నారు. ఈ రిలేషన్ ఎలా వెళ్తుందో ఏమవుతుందో అర్థం కాదు, భయంతో ఉన్నారు. కాబట్టి మీతో మాట్లాడట్లేదు, మెసేజ్ చేయట్లేదు, ఎటువంటి రియాక్షన్ లేకుండా ఉంటున్నారు. ఫ్యూచర్ ఎలా ఉంటుంది? ఫ్యూచర్లో మిమ్మల్ని కమిటెడ్గా మ్యారేజ్ చేసుకోవాలి, శాస్త్రయుక్తంగా మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు. మిమ్మల్ని ఒక గురువుగా భావిస్తున్నారు, మిమ్మల్ని ఒక గైడెన్స్ టారో రీడర్గా అనుకుంటున్నారు. మీరు టారో ట్రేడర్స్తో గైడెన్స్ తీసుకుంటున్నారు అనుకుంటారు. వాళ్ళు కూడా టారో ట్రేడర్స్ దగ్గర గైడెన్స్ తీసుకుంటారు. మీది మీ పాస్ట్లో మీరు పాస్ట్లో మీ పర్సన్ దగ్గరికి వెళ్ళాలి అనుకున్నారు, కానీ వెళ్ళలేకపోయారు. వాళ్ళు ఎప్పుడు వస్తారా అని, వాళ్ళు వేగంగా రావాలి అని అయితే మీరు వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళు. ప్రజెంట్ ఏంటంటే భయపడుతున్నారు, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉంది. ఈ రిలేషన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి, ఇద్దరం హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నారు. కానీ కొన్ని పరిస్థితులకు అనుకూలంగా జరుగుతాయిలే అని విడిచిపెడుతున్నారు. మనీ పరంగా ఫోకస్ పెట్టారు, కెరియర్ ఓరియంటెడ్గా ఆలోచిస్తున్నారు. మనీ స్ట్రగుల్స్ కూడా మీకు ఉన్నాయి. ఫ్యూచర్లో ఎమోషనల్గా ఉన్నారు, కానీ మీ ఎమోషన్స్ని బయటికి చెప్పరు, ప్రాక్టికల్గా ఆలోచిస్తారు, ఇంట్రోవర్ట్గా ఉంటారు. మీ ఎమోషన్స్ని ఎట్టి పరిస్థితుల్లో బయటికి చెప్పకుండా ఉంటారు. మీ రిలేషన్లో పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ ఎలా ఉంది? మీ రిలేషన్లో గతంలో ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. మేబీ మీ పర్సన్ అదర్స్ నుంచి మీ దగ్గరికైనా రావడం జరిగింది, మీ నుంచి అయినా మీ పర్సన్ అనేవాళ్ళు నో కాంటాక్ట్ సిచ్యువేషన్కి అయినా వెళ్ళడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే గతంలో మీరు ఎక్కువగా ట్రావెలింగ్ చేసేవారు. ప్రజెంట్ ఏంటంటే ఎవరి మట్లుగా వాళ్ళు ఇండిపెండెంట్గా ఉన్నారు, ప్రాక్టికల్గా ఉన్నారు, చాలా తెలివిగా ఆలోచిస్తున్నారు, సైలెంట్గా ఉన్నారు. ఫ్యూచర్ ఏంటంటే ఇద్దరు కూడా గ్రౌండ్ లెవెల్గా ఆలోచిస్తారు, ఒకరి మీద ఒకరి కేర్ ఉంటుంది, నర్చరింగ్ ఉంటుంది. తర్వాత ఏంటంటే బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తారు. ప్రజెంట్ సిచ్యువేషన్లో ఉండే పర్సన్ గురించి చూసే వ్యూయర్స్ వెయిటింగ్ చేస్తే రిలేషన్ అనేది సక్సెస్ అవుతుందా? కన్ఫ్యూజన్స్లో ఉంటారు, గతంలో జరిగిన నమ్మక ద్రోహాలను గుర్తు తెచ్చుకుంటారు. కానీ మీ పర్సన్కి మీరు మీ పర్సన్ మిమ్మల్ని మోసం చేశారనైనా మీరు అనుకుంటారు. మీ పర్సన్కి ఆప్షన్స్ ఎక్కువ ఉన్నాయి అనుకుంటారు. మిమ్మల్ని డ్రీమ్స్లో ఉంచి మిమ్మల్ని మోసం చేస్తున్నారు అని మీ పర్సన్ విషయంలో మీరు అనుకుంటారంట. చాలా హార్డ్ వర్క్ చేస్తారండి వాళ్ళ లైఫ్లో. కన్ఫ్యూజన్స్ కంటే ఎక్కువగా ఉండే ఆప్షన్స్ కంటే వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తారు. రిలేషన్లో బర్త్డేన్ లాగా అనిపిస్తుంది. రీయూనియన్ అవుతుందా లేదా వాళ్ళ పర్సన్స్కి వాళ్ళకి? రీయూనియన్ అయితే
టైం పడుతుంది, స్లో మూమెంట్ అండి. ఎందుకంటే ఇది ఇండిపెండెంట్ యాక్షన్, ప్రాక్టికల్గా ఉంటారు, ప్రాక్టికల్గా చూసుకొని కమ్యూనికేషన్ అవుతారు.